ఆన్లైన్ సహస్లో ఇప్పుడు ఆర్ శారదా మేడం గారు వెంకట్రావుపేట సెంటర్ వారు నమో మెహర్ బాబా గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా మేడం, జై బాబా అమ్మ. జై బాబా వినబడతాడా? వినిపిస్తుంది, చేయండి సార్, చేయమనండి. జై బాబా అమ్మ. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల జలాజర జగదోదార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారు వెల శ్రీ మెహరు బాబా మైని జనించిన మానవ రూప జోహాలు వెల శ్రీ మెహరు బాబా మైని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవన నీవ ఇహ పరానంద జీవన నీవ భయ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంతకనంతము చేసి దివ్య విద్యాన శుద్ధును సంగి అజ్ఞానాంతకనంతము చేసి దివ్య విద్యాన శుద్ధిను సంగి హర్షదగ్ధములంతరింపగా అల్లయ మోక్షం అనుగ్రహింపు హర్షదగ్ధములంతరింపగా అల్లయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. మెహర్ బాబు చక్కగా నమో మెహర్ బాబా వారికి గీతాన్ని, ప్రార్థనా గీతాన్ని ఆలపించి బాబా వారిని కార్యక్రమానికి ఆహ్వానించారండి. మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. శారదా మేడం గారు, ఆర్ శారదా మేడం గారు, జై బాబా అండి. కుమారి గారు, మీకు జై బాబా. ఇప్పుడు ఫస్ట్ పాట పాడడానికి మట్టా నాగమణి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. బాబా వారు మనకిచ్చినటువంటి దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే పుస్తకాన్ని మధ్యలో చదువుకుంటున్నాం. మెహరాబాద్లో మణికి అనేక రకాలైన ఆకర్షణలు ఉండేవి. మండలి వారి మధ్య బాబా పోటీలు నిర్వహించేవారు. పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు, చిన్న చిన్న నాటికలు. బాబా వెనుక నిలబడి మణి వాటిని చూస్తూ ఆనందించేది. అలాగే కొన్నిసార్లు గంభీరమైన సన్నివేశాలు చోటు చేసుకునేవి, కొన్నిసార్లు విందులు కూడా జరిగేవి. ఒకసారి ఫాలుదా అనే పాలతో చేసిన పానీయం నింపిన పెద్ద గిన్నెలో బాబా తన పాదాలు ముంచి తీసి పంచారు. ఆ పాద ఉదకాన్ని పురుషులకు పంచేటప్పుడు వారి వరుసలో మణి నిలబడి ఆ పానీయాన్ని సేవించింది. మళ్ళీ మళ్ళీ లైన్లో నిలబడి ఆ అమృతతుల్యమైన బాబా ప్రసాదాన్ని స్వీకరించింది. ఇప్పుడు సంకీర్తనలో మొదటి సంకీర్తన భాగంగా మట్టా నాగమణి మేడం గారు బాబా వారికి సంకీర్తన చేయాలమ్మా. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబా జై. నీ గుణగానము నీ పద జ్ఞానము అమృత పానము మెహరీషా ఈశా మెహరీషా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా ఈశా మెహరీషా. మెహరాబాదున
నెలకొనియున్న నీ నగుమోము అందముగల్ల మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగల్ల ఏ అందమైన వెగటేనన్న ఏ అందమైన వెగటేనన్న జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీష ఈశా మెహరీష ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని నీ పాద సేవ విడదీయ కన్నా నీ పాద సేవ విడదీయ కన్నా శరణాగతావన హే మెహరు బాబా నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీష ఈశా మెహరీష మెహర్ బాబా की जय जय बाबा ఏ బాబండి మేడం చక్కగా బాబావారి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలండి. తర్వాత పద్మావతి మేడం గారు బాబావారి సంకీర్తన చేయవలసిన కూర్చున్నానమ్మా. జై బాబా అండి. జై బాబా. ఓకే సార్, ఓకే ఓకే కోటేశ్వర ఓకే, నెక్స్ట్ మీరు చేద్దరు కానీ పద్మావతి మేడం గారు చేయండి అమ్మా. జై మెహర్ బాబా అండి. మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, తల్లిని మించిన కరుణా ప్రేమ, హృదయమనంత హృదయమునంతా నింపింది. తల్లిని మించిన కరుణ ప్రేమ హృదయమునంతా నింపింది. వెన్నెల కన్నా చల్లని ప్రేమ మనసులోనే వికసించింది. కరుణాలయమై శాంతి నిలయమై కాంతులనే వెదజల్లే. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. మెహరనగానే అహము నశించి ఆత్మ వికాసము కలిగించి, మెహరనగానే అహము నశించి ఆత్మ వికాసము కలిగించి, జ్ఞానమనే నిద్రను బాపి అజ్ఞానమనే నిద్రను బాపి సుజ్ఞానమును మేల్కొల్పి, ఆనందముతో అనురాగంతో అందరిని ప్రేమించే. ఆనందముతో అనురాగంతో అందరినీ ప్రేమించే. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబమ్మ, చక్కగా బాబావారి కీర్తన ఆలపించారు, మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సిద్ధంగా ఉండవలసిన వారు
కోటేశ్వరరావు గారండి. మ్యాటర్‌లోకి వెళ్తే, అలాగే అప్పుడప్పుడు బాబాకు, ఆయన తల్లి షిరీన్‌కు వాగ్వాదం జరిగేది. ఒకసారి షిరీన్ మనసు గాయపడింది. కారణం మణికి తెలియదు. బాబా కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. అక్కడ వారంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు కోటేశ్వరరావు ఒక సంకీర్తన हाँ जी, కొంచెం సంకీర్తన ओके सर, जय बाबा। చేస్తున్నారు. జై हाँ, బాబా సార్. చేయండి अवतार సార్. मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెలిమి మాక భయమని, నీతో చెలిమి మాక భయమని, నీ స్మరణమునే చేసుకుని, నీ స్మరణమునే చేసుకుని. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. మోహములో పడి జీవించునప్పుడు, అహమునాలో నర్తించినప్పుడు, మోహములో పడి జీవించునప్పుడు, అహమునాలో నర్తించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం. మేరు బాబా మౌనావతారా, మేరు బాబా మౌనావతారా. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. తెలుసుకున్నాము జీవన సత్యము, బ్రతకాలని ఉంది నీకై నిత్యము. తెలుసుకున్నాము జీవన సత్యము, బ్రతకాలని ఉంది నీకై నిత్యము. పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం. పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం. మేరు బాబా ప్రేమవతారా, మేరు బాబా ప్రేమవతారా. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చేశారు కోటేశ్వరరావు. ఇప్పుడు తర్వాత శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలంటే సంకీర్తనకి. షిరీన్మాయి లేచారు. నిలబడి ఏమంటున్నారంటే, అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నారు. బాబా కోపంగా వెళ్ళమని చెప్పారు. షిరీను నా బిడ్డను కూడా తీసుకుపోతాను అన్నారు. బాబా తీసుకెళ్ళమన్నారు. అంటే మణిజాని తీసుకెళ్తానని. మణికి ఏమీ అర్థం కావట్లేదు. ఎవరిపై చూస్తుంది. మరో నిమిషం తల్లి తన చేతిని పట్టుకుని బయలుదేరింది. ఇద్దరు అహ్మద్ నగర్ వైపుగా
దారి తీసే మట్టి రోడ్డు మీద నడవసాగారు. ఎక్కడ జనసంచారం లేదు. నిర్మానుష్యంగా ఉంది. మణికి జరుగుతున్న విషయం అర్థమైంది. తల్లి చేతిని విదిలించుకుంటూ ఏడవసాగింది. తల్లితో వెళ్ళటం ఇష్టం లేదు. స్వర్గం నుండి వెళ్ళిపోవటం నచ్చలేదు. గట్టిగా ఏడుస్తూ ఆమె చేస్తున్న గొడవను తల్లి భరించలేకపోతుంది. సముదాయించాలని అన్ని ప్రయత్నాలు చేసింది. మణి ఊరుకోలేదు. తన తల్లి చేసింది తప్పని బాబా ఏం చేసినా మంచిదే అంటూ ఏడుపు గోల కొనసాగించింది. ఆ చిన్న పిల్లను భరించడం ఆమె తల్లి వల్ల కాలేదు. బాధగా వెనక్కి పొమ్మంది. అంతే, మణి వెనక్కి తిరిగి పరిగెత్తన ఆరంభించింది. కొంత దూరంలో బాబా ఒక్కరే తమ వైపు రావడం చూసింది. ఒంటరిగా నడిచి వస్తున్న ఆ దివ్య సుందరమూర్తిని చూసేసరికి ఆమెలో అలజడి తగ్గనారంభించింది. ఆయన ధరించిన తెల్లని సాద్ర జాలువారే ఆయన కేశాలు ఆయన అడుగులకు అనుగుణంగా కదులుతున్నాయి. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తన భాగంగా శ్రీరాములు గారు మీరు సంకీర్తన చేయాలండి. జై బాబా. శ్రీరాములు గారు, మేడం జై గారు, బాబా జై సార్. బాబా. జై బాబా సార్. చేయండి. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. मेहेरु देवा दिव्यांश विराजिता दीन जनावना नमो नमो प्रेमिक हृदय विहारा भवाहरा लोक शुभंकरा नमो नमो मुनिजन वंदिता मोक्ष प्रदायका मुरलीधर हरा नमो नमो मोहन रूपा महाभयनाशका मौनांबरधरा नमो नमो पालितनत जना परमदयामया पतित जनावना नमो नमो प्रविमल चरिता प्रभासुरमूर्ति परम कृपामया नमो नमो नारायण हरे नमो नमो नवयुगावतार नमो नमो सरचित नयना ननुतन चरणा सकल जनापना नमो नमो मेहेरु देवा दिव्यांश विराजिता दीन जनावना नमो नमो प्रेमिक हृदय विहारा भवहरा लोक शुभंकरा నమో నమో. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా అండి. మేడం జై బాబమ్మ, చక్కటి సంకేతం చేశారు. దేవదేవ ధవళాచార్య పాటను అనుసరణ పాటని మీరు చక్కగా పాడారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనకి కొమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. ఇక మ్యాటర్లోకి వస్తే, మణి కొన్ని అడుగుల దూరంలో బాబా ఆగి ముందు కొంగారు. మణి ఒక్క ఉదుకున ఆయన చేతిలో ఆలిపోయింది. బాబా ఆమెను ఎత్తుకుని, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, అంతా బాగుంటుంది, రా మనిద్దరం అమ్మ దగ్గరకు వెళ్దాం అంటూ తల్లి కొరకు ముందుకు కదిలారు. షిరీన్ రోడ్డు పక్కన కూర్చుని ఉంది. బాబా దగ్గరకు వెళ్ళి తన రెండు చేతులు ఆమె భుజాల పైన వేశారు. ఆమె బాబా కళ్ళల్లోకి చూస్తూ తన చేతులను చాచింది. బాబా ప్రేమగా ఆమెను పైకి లేపారు. ఆలింగనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య మాటలు అవసరం లేదు. ఇప్పుడు వెంకట్రావుపేట సెంటర్ కొమరయ్య గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. కొమరయ్య గారు. జై బాబా. జై బాబా. ఓకే సార్. జై బాబా. దేవాదిదేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. దేవాదిదేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర నీవే దైవంబని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా.
దేవాదిదేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్నుగాంచి సేవించుటనుబంధమే మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాదిదేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోదార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీయాత్మర మేము నీవారము నీవు మావాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దేవాదిదేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జై బాబా శ్రీనివాస్ గారు. జై బాబా అండి. కొమరయ్య గారు చక్కగా అమ్మవారి సంకీర్తన చేశారు. దీంట్లో అసలు చాలా చాలా అర్థం ఉంది. సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మ మన గాడ్ స్పీక్స్ లో చెప్పినట్టుగా మన జీవాత్మ అందరం పరమాత్మలో కలవటమే అది ముఖ్యం అని చెప్పి బాబా చెప్పారు. సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా అని చక్కటి సంకేతం చేశారు సార్. మీకు ధన్యవాదాలండి. తర్వాత పాటకు సిద్ధంగా రమణమ్మ గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే బాబా మాటలు లేవు. మణికి బాబాకి ఎత్తుకున్నారు కదా. మణి చిన్న పిల్ల అయినటువంటి మణి సిస్టర్ని బాబా తన సముద్రం అంత ప్రేమను క్షమను ఆయనను ప్రేమించే వారిపై కురిపించడం మణి చాలాసార్లు గమనించింది. బాబా ఆయన అందరి మీద క్షమని ప్రేమని కురిపిస్తారు కదా, చూసింది ఆవిడ చాలాసార్లు. బాబా ఒకే ఒక్క క్షణంలో అన్నిటినీ సరిచేయగలరు. నిజానికి అది ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన వీక్షణం అన్నిటినీ నయం చేస్తుంది. ఆయన సౌజ్ఞ ప్రతిదాన్ని చక్కబరుస్తుంది. ఆయన కరుణ అన్నిటినీ అధిగమిస్తుంది. ఆయన క్షమ ఉదాత్తమైనది. ఎవరికి అంతటి క్షమ ఉండదు. ఆయన ప్రేమ మన హృదయాలను తాకుతుంది. సంపూర్ణమైన స్వచ్ఛమైన ప్రేమ అది. మనసుకు ప్రశాంతత కలుగు చేస్తుంది. అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది అంటుంది మణిజ. ఇప్పుడు సంకేతంలో భాగంగా రమణమ్మ గారు ఒక సంకేతం చేస్తున్నా కూర్చున్నానమ్మా. రమణమ్మ మేడం గారు, జై బాబా. జై బాబా. మేడం సిద్ధంగా లేరంటే ఇప్పుడు సులోచన మేడం గారు సిద్ధం ఒక పాట పాడవలసిందిగా కూర్చున్నానమ్మా. సులోచన గారు, जय జై बाबा బాబా. जी श्रीनिवास गारू जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। ओ प्रियतम मेहर बाबा अमर तिदिकै వచ్చి ఆశ్రయించితిమయ్యా నీ దివ్య ప్రేమనసగి దీవింపుమయ్యా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూసాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూసాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక
వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే ఒక్క క్షణం మై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు నీ సహవాసం పొందే భాగ్యం కలుగనే లేదు అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు నీ సహవాసం పొందే భాగ్యం కలుగనే లేదు ఆంధ్రావని పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని ఆంధ్రావని పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని పాద పద్మములు తాకిన గాని బంధ విమోచన గాదు నీ పాద పద్మములు తాకిన గాని బంధ విమోచన గాదు నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూసాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూసాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి జయ బాబా మేడం సులోచన మేడం గారు జయ బాబా చక్కటి సంకీర్తన చేశారు బాబా భౌతికంగా ఉండగా దర్శించలేకపోయాం ఈ కోరికని ఇప్పుడు సమాధి దగ్గర మేము కోరుకుంటున్నాం కానీ నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాం అని చక్కగా సంకీర్తన చేశారమ్మా మీకు ధన్యవాదాలు ఈ నెక్స్ట్ సంకీర్తనకి సిద్ధంగా మా శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలండి ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఒకసారి మణి మెహరాబాద్ వచ్చారు అప్పుడు బాబా అక్కడ విశాలమైన మైదానంలో గాలిపటాలు ఎగరవేస్తున్నారు ఎవరితో కలిసి పాద్రి గారితో కలిసి తెల్లని సాద్ర జాలువారుతున్న కేశాలు గాలికి ఎగురుతున్నాయి బాబా దగ్గరకు మణి పరిగెత్తుకెళ్ళింది అప్పటికి ఇంకా బాబా మాట్లాడుతున్నారు ఇంకా మౌనం వహించలేదన్నమాట దగ్గరగా వచ్చిన మణిని చూసి గాలిపటం ఎగరవేస్తావా అని అడిగారు మణి ఆనందానికి అవధులు లేవు ఓ అలాగే అంటూ ముందుకొచ్చింది బాబా ఆమెకు తన చేతిలోని దారాన్ని ఇచ్చారు మణి తన చిన్న చేతులతో దారం పట్టుకుంది గాలి వేగం ఆమె చేతిలోని దారాన్ని లాగేస్తోంది చిన్నారి మణి అటు ఇటు ఊగిపోతోంది కొన్ని క్షణాలు అయ్యాక బాబా ఆ దారాన్ని తన చేతిలోకి తీసుకున్నారు అలాంటి అనుభవం అది తనకు బోధించిన పాఠం అని తర్వాత కాలంలో ఆమెకు అర్థమైంది ఆ గాలిపటం తానే ఎగరవేస్తున్న భావన ఆమెలో కలిగిన నిజానికి ఆమెకు కనిపించకుండా వెనక నుండి ఉండి ఆ దారాన్ని పట్టుకుని ఎగరవేసింది బాబాయే అలా అన్నీ నేనే చేస్తున్నాననే భావం మనలో ఉన్న
వెనక ఉండి నడిపించే సూత్రధారుడు ఆయనే. మన వెనుక ఉండి మౌనంగా బాబాయే అన్ని పనులు నిర్వహిస్తారు. దానిని మనం గుర్తించలేము అని చెప్పేది మణిజ. జై బాబా అండి. ఇప్పుడు శ్రీకుమార్ గారు, జై బాబా అండి, మీరు ఒక సంకేతం చేస్తున్నా కోరుతున్నాను సార్. శ్రీకుమార్ గారు, జై బాబా సార్. జై బాబా. జై బాబా అండి సార్. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మేరీశ. ఏ రీతి నిన్ను నేను సేవింతురా వేదాలే నిన్ను పొగడ విఫలతనందగా వేద పురుషుడ నీవు భువినవతరించి ఏ దారి తెలియక తప్పించు నన్ను పాదాల దరి చేర్చి సేదదీర్చిన నిన్ను. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. పలు దేశములందు పలుమార్లు పయనించి పలు బాధల కోర్చి పలు ప్రేమికుల చేర్చి పరమాత్మని ప్రేమ ఆలింగముని నీ ప్రేమ ఆలింగనములిచి పరతత్వమెరిగించి ప్రణతులందిన నిన్ను. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహర్ష. సర్వేశ నీ దివ్య సౌందర్యమును గాంచి సంశయముల తొలగి సమ్మోహితుడనైతి. సర్వేశ నీ దివ్య సౌందర్యమును గాంచి సంశయముల తొలగి సమ్మోహితుడనైతి. సర్వజీవులయందు నిన్ను గాంచి చెరించు. సర్వజీవులయందు నిన్ను చెరించు ప్రతులచు. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా సార్. జై బాబా అండి. చక్కటి సంకేతం చేశారు. సర్వేశ ప్రాణేశ మెహరేశ అని మీరు చేసే విధానం చాలా అద్భుతంగా ఉంది సార్. జై బాబా అండి మీకు. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు ఓ సంకేతం చేయాలండి. తర్వాత మాలతీరావు మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. శారదా ప్రసాద్ మేడం గారు. జై బాబా అమ్మ. నెక్స్ట్ వాడతాను ఎవరికని. జై బాబా. ఓకే మేడం. ఓకే మేడం. అలాగే మేడం. మాలతి మేడం గారు మీరు సంకేతం చేయగలరమ్మా? జై బాబా. జై బాబా అండి. ఓకే మాలతి మేడం గారు. శ్రీనివాస్ నేను శ్రీనివాస్ గారు నేను శారద గారి తర్వాత నేను పాడతానమ్మా. నేను బయటికి వెళ్తున్నా కోటికి. శారద గారి తర్వాత. అలాగే అలాగే సార్. జై బాబా. అలాగే జై బాబా. మెహర్ బాబాకి జై. శరణం శరణం మెహర్ బాబా శరణాగతే రక్షణ బిరుదాంకిత. శరణ శరణం మెహర్ బాబా శరణాగతే రక్షణ బిరుదాంకిత. శరణ శరణం మెహర్ బాబా. పర 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 బ్రహ్మ దయాళు పతిత పావన మెహరు. పర 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 బ్రహ్మ
పతిత పావన ఓ మెహిరు తలచరాని తలచిన తలపులకు పలకరాని పలికిన పలుకులకు తలచరాని తలచిన తలపులకు పలకరాని పలికిన పలుకులకు చేయరాని చేసిన చేతలకు చెగలిది మది చిన్నవు ఏరా శరణు శరణం బాబా శరణాగత రక్షణ బిరుదాంకిత శరణు శరణం మేరు బాబా నిశ్చయము వేదన చెందే పశ్చాత్తాపము చెందితిరా నిశ్చయము పశ్చాత్తాపము చెందితిరా తెలిసి తెలియని దోషములతో తెలిసి తెలియని దోషములతో దినములు పరుగిడుచున్నవిరా మనోవాకర్మ మాలిన్యములకు మనోవాకర్మ మాలిన్యములకు మనోహర నన్ను క్షమించు బాబా మనోహర నన్ను క్షమించు బాబా శరణు శరణు మీరు బాబా శరణాగత రక్షణ బిరుదాంకిత శరణు శరణం మీరు బాబా తలచిన తలపులు పలికిన పలుకులు వెలయరించిన చేతలు తలచిన తలపులు పలికిన పలుకులు వెలయరించిన చేతలు కరుణమయా సర్వం అర్పించితి కరుణమయా సర్వం అర్పించితి పరమ పితాకును భాస్కర ప్రియతమ పరమ పితాకును భాస్కర ప్రియతమ శరణు శరణం మేరు బాబా శరణాగత రక్షణ బిరుదాంకిత శరణు శరణం మేరు బాబా. జై బాబా శ్రీనివాస గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. చక్కటి సంకేతం చేశారమ్మా. శరణాగత త్రాణ బిరుదాంకితుడు కాదా అని రామదాసు వారి కీర్తన గుర్తు చేస్తుంది. ఆయన్ని శరణు వేడుకుని పాటను మీరు పాడారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నెక్స్ట్ శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలండి. మ్యాటర్లోకి వస్తే అలా మణి దేవుడన్న సన్నిధిలో అనేక పాఠాలు నేర్చుకుంటూ ఎదగసాగింది. ఆ పాటలు ఒక్కొక్కసారి సరదాగా ఉండే, ఒక్కొక్కసారి కఠినమైన సంకట పరిస్థితులు కూడా ఉండేవి. ఒకసారి మెహరాబాద్ వచ్చినప్పుడు కవ్వాలి కార్యక్రమం జరుగుతుంది. చాలా మంది హాజరయ్యారు. స్త్రీ పురుష మండలి వారంతా వేరువేరుగా కూర్చున్నారు. సంగీత కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. మణికి ఆ సమయంలో ఏదైనా తింటే బాగుండును అనిపించింది. వెంటనే తన చిన్న పెట్టిలోంచి క్యాండీని తీసి నోట్లో పెట్టుకుంది. ఆ రోజుల్లో దొరికే పెప్పర్మెంటు బిళ్ళలు తొందరగా కరుగవు. జై బాబా అండి. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు సంకీర్తన చేస్తూ కూర్చున్నాను. జై బాబమ్మ. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా, ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా, అన్ని చింతలు మేరు చింతనలో పోవు, అన్ని చింతలు మేరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో, రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. ఆయన మాట తోట, ఆయన బుద్ధదేవుని కారుణ్యం ఎలా ఉంటుందో ఇవన్నీ చక్కగా రాశారండి. వారికి రాసిన వారికి ధన్యవాదాలు. మీరు చక్కగా సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకేతం చేస్తున్నా కూర్చున్నాను సార్. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. వినబడుతుందా సార్? వినిపిస్తుంది సార్. ఓకే వినిపిస్తుంది సార్.
अवतार मेहर बाबा की जय। నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, హృదయ వేదన తీర్చరా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను. నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను. ఏలుకొను ప్రాణనాద, ఏలుకొను ప్రాణనాద, ఏవగింపు ఏలరా నీవు నీ చూపు మరువలేదు స్వామి. మూగైన హృదయ వీణ మీటినావు మెహరుదేవా, మూగైన హృదయ వీణ మీటినావు మెహరుదేవా, మరల కూడా మౌనమేలా, మరల కూడా మౌనమేలా, శృతిని కల్పి పాడరా నీ రూపు నీ చూపు మరువలేదు స్వామి. రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు, రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు, నా హృదయేశుడవీవయని, నా హృదయేశుడవీవయని తెలుసుకుంటిరా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేదు స్వామి, హృదయ వేదన తీర్చరా మెహరు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा శ్రీనివాస్ గారు. జై బాబా సార్, జై బాబా. చక్కటి సంకీర్తన చేశారు సార్. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చేశారు. మోగబోయిన హృదయ వేదన మీటగా రావా, హృదయ వేదన తీర్చు అంటూ మీరు చక్కటి సంకీర్తన చేశారు. అంతా హృదయం మీద ఈ పాట రాశారు. రాసిన వారు మీకు ధన్యవాదాలని సంకీర్తన చేసినందుకు. ఇప్పుడు ఆనంద కుమార్ గారు సిద్ధంగా ఉండాలని కొన్ని మ్యాటర్ చదువుతాను సార్, అంతలోకి మీరు సిద్ధంగా ఉండండి. బాబా దగ్గర మణి ఆ రోజు మండల వార్త సమావేశమైనప్పుడు సారీ సరే అండి సార్, మీరు సంకేతం చేయండి సార్. జై బాబా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. జై బాబా. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, అందుకే వింటున్నాను. సారీ అండి. జై బాబా. పర్వాలేదు అండి, నెక్స్ట్ పాడదు కానీ మీరు వీలైనప్పుడు రండి, చెప్పండి సార్, పర్వాలేదు. ఓకే, కార్యక్రమం అయ్యే లోపల రండి. ఓకే సార్. జై బాబా అండి సార్. పుష్పలత మేడం గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. శ్రీరాములు గారు నేను పాడతా. ఓకే, రమణమ్మ గారు మీరు సంకీర్తన చేస్తారమ్మా ఇప్పుడు? రెడీగా ఉన్నాను. మీరు చేయండి, తర్వాత పుష్పలత మేడం గారు చేస్తారు. మీరు చేయండి అమ్మా. ఇందాక పిలిచాను నేను, ఇందాక పిలిచానమ్మా, మీకు రెస్పాండ్ అవ్వలేదు. జై బాబమ్మ చేయండి. అయితే జై బాబమ్మ. అదే సార్ పాడారు, తర్వాత మీరు కూడా చేయండి అమ్మా, చేయండి. చేస్తున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరుని ప్రేమింతును, ఆ ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరినీ పిలిచాడు. చందమామలా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరినీ పిలిచాడు. అందరి కొరకతడు అవతరించాడు, అందరి కొరకతడు అవతరించాడు. అందాయి కొందరికే ఆలింగనాలు, మెహరుని ప్రేమింతును. జీవిత రథమునకు సారథీతడు, జీవన సమరములో
మాయను దాటించు జీవిత రథమునకు సారథితడు జీవన సమరములో మాయను దాటించి జీవునిలో దేవుని చూపించగలడు జీవునిలో దేవుని చూపించగలడు జీవిత మర్మమును బోధించగలడు మెహరుని ప్రేమింతును కనుల చూడలేదని కలతింకవలదయ్య కలనైన కనిపించి కరుణించువాడయ్య కనుల చూడలేదని కలతింకవలదయ్య కలనైన కనిపించి కరుణించువాడయ్య తన సృష్టినొక పరి తిలకింపవచ్చాడు తన సృష్టినొక పరి తిలకింపవచ్చాడు కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు మెహరుని ప్రేమింతును ఆ ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికి జై బాబా. మీకు మరి ధన్యవాదాలండి, మీకు పాట అడగగానే ఇచ్చారు. జై బాబా. జై బాబా అమ్మా. ఎవరండి సార్? ఎవరండి? నేను పండగేశ్వరరావు అండి. ఓకే సార్, ఈ నెక్స్ట్ చేద్దరు గానండి. ఒక్క నిమిషం సార్. చేద్దరు గానండి సార్. అప్పుడు మీకు ధన్యవాదాలమ్మా, చక్కటి సంకేతం చేశారు బాబా. ఆయన జీవన సమరంలో మనం ఆయన దాటిస్తారని, జీవిత రథాన్ని నడిపించే సారథి మెహర్ బాబా అని చక్కటి సంకేతం చేశారమ్మా. అందరికీ అవకాశం ఉందమ్మా, ఇది నేను ఇచ్చే అవకాశం కదా బాబా వారు ఇచ్చేది. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు పనగేశ్వరరావు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఇందాక కొంచెం కన్ఫ్యూజ్ ఏంటంటే ఆవిడ నోట్లో ఒక పెప్పర్మెంట్ బిళ్ళ పెట్టుకున్నారు మణి. ఆమె దాన్ని బుగ్గన పెట్టుకుని బాబా దగ్గరకు వెళ్ళారు. బాబా ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు చేసి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయన పక్కన కూర్చోవడం ఆమెకు ఆనందంగాను గర్వంగాను ఉండేది. తన స్థితిని చూస్తున్న అక్కడి వారంతా తనను చూసి అసూయపడతారని, మణికి లభించిన బాబా ప్రేమ తాము కూడా పొందాలని, మణిస్థానంలో తాము ఉండాలని కోరుకుంటారని తను భావించేది. నిజమే కదా. తర్వాత ఏమైందో చూద్దాం. ఇప్పుడు పనగేశ్వరరావు ఒక సంకేతం చేయాలని, తర్వాత పుష్పలత మేడం గారు సిద్ధంగా ఉండాలి. పనగేశ్వరరావు, లక్ష్మీ మేడం గారు ఒక సంకేతం చేయండి అమ్మ. జై బాబా. జై బాబా అండి. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. మదిలోన వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్న, దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిరా. మాయా మర్మము తెలియని ప్రేమే ఎన్నడు తరగని పెన్నిధిరా. ఏమివ్వని నిరుపేదను నీ ధ్యానమే, ధనమన్నను నీ కరుణను చూపరా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా
దరి చేర్చువాడురా నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా ఎందరో తన వారున్నా ఏ మమతలు నోచుకున్నా ఎవరు కానని లోకంలో నీవున్నావని బ్రతుకున్నా నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది ప్రేమయరా ధ్రువతారల స్థిరమైనది జగతిలో విలువైనది ఓ మెహరు దైవమా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. బాబా సేవ కంటే మించింది లేదని ఎవరు కాని లోకను నీవున్నావని బ్రతుకున్నా అంటూ రచయిత గారు రాసిన సంకేతం చక్కగా చేశారు. ఆయన ఎప్పుడు కూడా బాబా లవర్స్ అంటే మీరు ఏంటో అనుకుంటూ ఉంటారు కొంతమంది, మీ పూజలు ఏమిటో మీ దేవుడు ఏమిటో అంటూ ఉంటారు. కానీ మనం బాబా అంటే మనం కనీసం మనం తెలుసుకుని 100% పిన్ పాయింట్ కాన్సన్ట్రేషన్తో ఆయన్ని ప్రేమిస్తే మనకి ఆయనే తోడుగా ఉంటారని జై బాబా చక్కటి సంకేతం చేశారమ్మా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పుష్పలత మేడం గారు ఓ సంకీర్తన చేయాలండి. మీరు సంకీర్తన అయిన తర్వాత మ్యాటర్ చదువుతాను. జై బాబమ్మ, జై బాబమ్మ మేడం. తర్వాత మల్లికార్జునరావు సిద్ధంగా ఉండాలండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు పండగేశ్వరరావు గారు అడిగారు కదా, నెక్స్ట్ పండగేశ్వరరావు గారికి చెప్పారు మీరు. ఆనంద్ కుమార్ గారు పండగేశ్వరరావు వాళ్ళు పాడేశారు సార్. మీరు పుష్పలత మేడం గారి తర్వాత సంకీర్తన చేస్తారా? జై బాబా. ఆనంద్ కుమార్ గారు, జై బాబా. ఆనంద్ కుమార్ గారు సరే సరే ఆవిడ పాడనివ్వండి సార్, నెక్స్ట్ పాడతాను నేను. అదే నేను అనేది ఆ మేడం పాడిన తర్వాత మీరు చేయండి. ఓకే సార్. సరే సరే. జై బాబా. జై బాబు మేడం. జై బాబు పుష్పలత మేడం గారు. అవతార్ మెహర్ బాబా की जय. అవతారు మెహరు బాబా, అవతారు మెహరు బాబా, మమ్ము కరుణించవయ్యా, మమ్ము కాపాడవయ్యా. అవతారు మెహరు బాబా, అవతారు మెహరు బాబా, మమ్ము కరుణించవయ్యా, మమ్ము కాపాడవయ్యా. జగతి జాగృతి చేయా అవతరించితివయ్యా, జ్ఞానముపదేశింప జగత్సద్గురు నీవే. జగతి జాగృతి చేయా అవతరించితివయ్యా, జ్ఞానముపదేశింప జగత్సద్గురు నీవే. దినజన పోషక భక్త జన రక్షక, దినజన పోషక భక్త జన రక్షక, మము కరుణించవయ్యా అల్పుల మంటిమయ్యా,
మమ్ము కరుణించవయ్యా మమ్ము కాపాడవయ్యా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా దేశ దేశాలలో నీదు మహిమలు చూపి మస్తులెందరినో చైతన్యులుగా చేసితివా దేశ దేశాలలో నీదు మహిమలు చూపి మస్తులెందరినో చైతన్యులుగా చేసితివా అవతారా పురుష అభయము సంగవా అవతారా పురుష అభయము సంగవా మము కరుణించవయ్యా మము కాపాడవయ్యా మము కరుణించవయ్యా అల్పులమంటిమయ్యా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా మము కరుణించవయ్యా మము కాపాడవయ్యా మౌన వ్రతమును బోని భక్త హృదయాలలో ప్రేమ బీజాలు నాటిన ఓ ప్రేమ పిత మౌన వ్రతమును బోని భక్త హృదయాలలో ప్రేమ బీజాలు నాటిన ఓ ప్రేమ పిత నిత్యము నిన్ను దలిచే భక్తులతో సరిగా నిత్యము నిన్ను దలిచే భక్తులతో సరిగా మము కరుణించవయ్యా అల్పులమంటిమయ్యా మము కరుణించవయ్యా మము కాపాడవయ్యా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా మము కరుణించవయ్యా మము కాపాడవయ్యా మము కరుణించవయ్యా మము కాపాడవయ్యా అవతార్ మెహర్ బాబా కీ జై అందరికి జై బాబా శ్రీనివాస్ గారు జై బాబా అండి జై బాబమ్మ చక్కగా సంకేతం చేశారు దేశ దేశాల్లో నీ మహిమలు చూపించావు మస్తు జనోద్ధరణ చేశావు నీ చక్కటి మౌనాన్ని బాబా నా మౌనమే మీకు అర్థం కాకపోతే నా మాటలతో మీకు పని ఉందని చెప్పారు అని ఈశ్వరి మౌనాన్ని ఈ కీర్తనలో మీరు చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలమ్మా ఇప్పుడు తర్వాత ఆనంద కుమార్ గారు సిద్ధంగా ఉండాలండి ఇప్పుడు బాబా మ్యాటర్లోకి వస్తే ఆ మనీజా నోట్లో పిపర్మెంట్ ఉంది అప్పుడు బాబా అంతలో తనను మెల్లిగా ఒడిలోకి తీసుకున్నారు కవ్వాలి ప్రోగ్రాం జరుగుతుంది ఒక చేత్తో మణి తలను నొక్కి ఉంచి మరో చేత్తో బాబా తాళం వేయసాగారు మణి పరిస్థితి ఊహించుకోవచ్చు నోట్లో కరుగుతున్న క్యాండీ అంటే పెపర్మెంట్ బిళ్ళ మరో పక్క బాబా ఒడిలో తన తల అంతా స్వర్గంలో ఉన్నట్లుంది అంతలో తన సంకట పరిస్థితి ఆమెకు అర్థమైంది నోట్లో కరిగిపోతున్న క్యాండీ కారణంగా వచ్చే తీయని ద్రవాన్ని తాగడానికి ఇబ్బంది మొదలైంది బాబా ఒడిలో సుఖాన్ని నోట్లో ఇబ్బంది పడుతున్న క్యాండీని రెండింటిని ఆస్వాదించలేని పరిస్థితి నోట్లో పెరిగిపోతున్న జలాల్ని మింగలేక బాబా ఒడిలో నుండి లేవలేక సతమతమవసాగింది బాబా ఏం చేయాలి సాయం చెయ్యి బాబా అనుకుంది ఇప్పుడు ఆనంద కుమార్ గారు మీరు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను సార్ జై బాబా అండి ఆనంద కుమార్ గారు జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు వినిపిస్తా ఉందా సార్ మీ వాయిస్ స్పష్టంగా వినబడుతుంది సార్ చేయండి సార్ జై మెహర్ బాబా అండి అందరికి సార్ అవతార్ మెహర్ బాబా की జై నీ తలపేనా తపనే పోనీ నీ సేవేనా బ్రతుకై పోనీ నీ తలపేనా తపనై పోనీ నీ తలపేనా తపనై పోనీ నీ సేవేనా నీ సేవేనా బ్రతుకై పోనీ నీ తలపేనా తపనై పోనీ బాబా మెహర్ తండ్రి మెహర్ బాబా
జై తండ్రి మెహర్ మెహర్ జై జన్మ జన్మాల నినుగాంచలేక జనన మరణాల నలిగాను స్వామి జన్మ జన్మాల నినుగాంచలేక జనన మరణాల నలిగాను స్వామి నేడు నీరాక తెలిపావు స్వామి తెలిపి నీ చెంత చేర్చావు స్వామి మౌన దరహాస బాబా మెహరీష మౌన దరహాస బాబా మెహరీష అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని మెహర్ మెహరంటూ అన్నంతసేపు ఏదో అనుభూతి పొందాను స్వామి మెహర్ మెహరంటూ అన్నంతసేపు ఏదో అనుభూతి పొందాను స్వామి స్మరణలో మేను పులకించి ఊగే పిదప ప్రతి క్షణము భారముగా సాగే మౌన దరహాస బాబా మెహరీష మౌన దరహాస బాబా మెహరీష అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని ప్రేమవై నీవు అరుదించినావు ప్రేమ జీవనము సాగించినావు ప్రేమవై నీవు అరుదించినావు ప్రేమ జీవనము సాగించినావు ప్రేమతో నిన్ను సేవించు తీరు ప్రేమతో నిన్ను ప్రేమించు తీరు ప్రియతమా మాకు తెలిపావు నీవు మౌన దరహాస బాబా మెహరీష మౌన దరహాస బాబా మెహరీష అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని మెహర్ శ్రీ నోట నీ నామస్మరణ మరచిపో నీకు భవ పాపహరణ మెహర్ శ్రీ నోట నీ నామస్మరణ మరచిపో నీకు భవ పాపహరణ స్వరమువై నీవు ఆనంద నిలయ శ్వాస కడ వరకు ధ్వనించవయ్యా స్వరమువై నీవు ఆనంద నిలయ శ్వాస కడ వరకు ధ్వనించవయ్యా మౌన దరహాస మెహరీష మౌన దరహాస బాబా మెహరీష అణు అణువున నా తనువున నిండి బదులు పలుకవేమి
అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ తలపేనా తపనైపోని నీ సేవేనా నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై జై బాబా అండి బాబా. అందరికి జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ జై బాబా సార్. ఆనంద కుమార్ గారు చక్కగా జన్మలో నిన్ను కాంచలేకపోయాను, జనన మరణాల్లో నలిగాను, మధుర దరహాస అంటూ మీ స్మరణలో మేను పులకిస్తుందని చక్కగా సంకేతం చేశారు సార్. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా మల్లికార్జునరావు సార్ ఒక సంకేతం చేయాలండి. అందరూ ఏమనుకోకుండా చిన్న సంకేతం చేయాలి. ఇప్పుడు మల్లికార్జునరావు సార్ సంకేతం చేయాలి. తర్వాత జై బాబా. अवतार जय बाबा मेहर साहब. बाबा की जय बाबा ने जय अवतार बाबा. मेहर बाबा की जय बाबा. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే బయానా నీకు ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు పరాత్పర పావన చరిత ఏనాటిదోయి ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమిక బంధం ప్రేమావతారా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే బయానా నీకు ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా నిరాకార సాకార మెహరావతార మమకారముల ననచి మమ్మేలు కోర పరత్పర పవన చరిత నిరాకార సాకార మెహరావతార మమకారముల ననచి మమ్మేలు కోర పరత్పర పవన చరిత రాధాదయా మా మీద బాబా మేహరు దివ్య సనాతన తగున పురాణ సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే బయానా నీకు ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా వేదాలు శాస్త్రాలు వల్లించినాని పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన పరత్పర పవన చరిత వేదాలు శాస్త్రాలు వల్లించినాని పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన పరత్పర పవన చరిత వేదాంత వేద్య ఆద్యంతరహిత మహిలో వెలసిన బాబా మేహేరు బాబా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే బయానా నీకు
ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆల్ శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి జై బాబా అవతార్ జై మెహర్ బాబా. బాబా की जय చక్కటి అందరికీ సంకేతం చేశారు సార్. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమ, అంతకంటే ఇంకేం చెప్పండి. నిరాకార సాకార ప్రేమే ఖజానా అంటూ ప్రేమే భయానా అంటూ చక్కటి సంకేతం చేశారు సార్. మీరు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్ చివరకు, అంటే ఈ రోజు ముగించబోతూ మ్యాటర్ విషయంలో బాబా ఆ మణిజ మేడం లోపల ఒక పెపరమెంట్ని పెట్టుకున్నారు. అది అది ఉయ్యలేకపోతున్నారు, మింగలేకపోతున్నారు. సరే బాబాని వేడుకున్నారు. అప్పుడు మొత్తానికి ఎలాగైతేనే నోట్లోంచి క్యాండీ పూర్తిగా కరిగిపోయింది. బాబా ఆమె తలను నొక్కి ఉంచిన చేతిని సడలించారు. మణి అమ్మయ్య అనుకుని లేచి కూర్చుంది. అమాయకమైన బాబా ముఖంలో చిరునవ్వు మణికి నిశ్శబ్దంగా పాఠాన్ని బోధించింది. బాబా కొంగును ఒక చేత్తో, కోరికలను మరొక చేత్తో ఒకే సమయంలో పట్టుకొనలేరు. అదే దాని సారాంశం అని చెప్పారండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ఉమా కురివెళ్ళ మేడం గారు ఒక సంకీర్తన చేయాలండి. అందరూ చిన్న సంకీర్తన చేయాలమ్మా, టైం అయిపోతుంది. జై బాబమ్మ, జై బాబమ్మ చేయండి. అవతార్ మెహర్ బాబా की जय। మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా అనుదినము 14 మారులు అంతరంగమున అవధరింపుమా మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా సర్వనామముల సారము నీవని శక్తి జ్ఞానానందము నీవని సన్నుతించిరయ సద్గురులు నిను సంశయమేలను సామాన్య జనులకు మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా జపతపమ్ములు యజ్ఞయాగములు కలిమానవులకు సాజము కావని కరుణతో వెలసి కారుణ్యమూర్తివై ప్రేమ మార్గమున నడిపించినావా మెహరు బాబా నీ నామ స్మరణ మహిమలు లేక మంత్రము లేక మానవులందున మనులను హేరి మౌనధారివై మనసులు దోచి మముని ప్రేమతో లాలించినావా మెహరు బాబా నీ నామ స్మరణ జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుచు తలచెదాని పద పద్మము భావము రాగము గీతము నీవే భవసాగరమును దాటించు బాబా మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా మెహరు బాబా నీ నామ స్మరణ అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబమ్మ, చక్కటి సంకేతం చేశారు. మెహర్ బాబా నీదు ప్రేమతో దీవింపుమని సద్గురువులు సన్నుతించారని చక్కగా చేశారు. మీ బాబా మీకు ఇచ్చిన గొంతు వరం చాలా అద్భుతంగా పాడారమ్మా. మీరు అన్నట్టుగానే మీ నోటి వాక్యాన బాబా ప్రేమ దీవింపు అన్నారు. మన అందరికీ ఆయన దీవెనలు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం సిహెచ్ నాగలక్ష్మి మేడం గారికి బాబా వారి ఆశీస్సులు ఇప్పుడు ఈరోజు కావాలి. ఎందుకంటే వారి జన్మదినోత్సవం అట. అంచేత వారికి బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు ఒక చిన్న సంకీర్తన చేయాలని కోరుతున్నాను. జై బాబా అండి. సిహెచ్ నాగలక్ష్మి మేడం గారు. జై బాబా అండి. హారతి పాడమన్నారు అరుణ్ గారు.
మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి అమ్మా. నెక్స్ట్ అరుణ గారి సంకీర్తన కూడా మీకు ఇచ్చారమ్మా, అంచేత మీరు చక్కగా చేయండి. జై బాబా చిన్న సంకీర్తన. జై బాబా అమ్మా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. క్షణమైన నిన్ను వీడని వరమియరా, క్షణమైన నిన్ను వీడని వరమియరా, ఘడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు, ఘడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు, క్షణమైన నిన్ను వీడని వరమియరా. భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరిక నీయుమా, కోరికలే కోరని కోరిక నీయుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, క్షణమైన నేను విడని వరమియరా, ఘడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు, ఘడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు, క్షణమైన నిన్ను విడని వరమియరా. తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, ఇహము పరము నీవే సర్వము, నా తనువు అణువణువు నీవైతే, నా తనువు అణువణువు నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, నేనే నీవైతే, క్షణమైన నేను విడని వరమియరా, ఘడి అయిన మనసియరా మెహరు, ఘడి అయిన నేను మరువని మనసియరా మెహరు, క్షణమైన నేను విడని వరమియరా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. జై బాబా అండి జై అందరికి. బాబా. చక్కగా బాబా మీకు మీ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్ అని చెప్పినట్టుగా చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మనందరి ఈ ఛానల్లో ఉన్న వారి అందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మా. మీరు మళ్ళీ హారతి పాడడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత మనకిప్పుడు ఛానల్లో ఉన్నటువంటి బాలరాజు గారు ఒక నిమిషం నామం చెప్పాలి, మరియు కొంచెం వెంకటేష్ గారు ఒక నిమిషం నామం చెప్పాలండి. తర్వాత ప్రేయర్స్ రాజువాణి మేడం గారు కూడా కొంచెం నామం చెప్పాలండి. తర్వాత ప్రేయర్స్కి వచ్చి శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు నామం చెప్పాలండి. జై బాబా. బాలరాజు గారు ఒక నిమిషం నామం చెప్పండి. అవతార్ మెహర్ బాబా की जय, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सचितानंद परमानंद
मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय जय बाबा सर బాబు అండి బాలరాజు గారు చక్కటి నామాన్ని చేశారు. ఇప్పుడు కొంచెం వెంకటేష్ గారు నిమిషం పాటు నామం చెప్పాలండి. తర్వాత రాజువాణి మేడం గారు నామం చెప్పాలి. కొంచెం వెంకటేష్ గారు జై బాబా చెప్పండి అమ్మా. హరే మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే హరే అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ. జై బాబమ్మ చక్కగా నామాన్ని చెప్పారు. ఇప్పుడు రాజువాణి మేడం గారు నిమిషం పాటు నామం చెప్పాలమ్మా. జై బాబా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय अंडी। जय बाबा। జై బాబమ్మ. బాబా ఈ నామం చక్కగా చెప్పారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు బాబా వారికి ప్రభుస్తుతి పశ్చాత్తాప ప్రార్థన మండలి ప్రార్థన చేసిన కూర్చున్నాం. జై బాబా అండి. जय శారదా बाबा ప్రసాద్ మేడం. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. Your named is
the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma Ya Yajdan La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. Jai Baba. Thank you, Baba. Thank you, Andy Srinivasarao garu. Andarki Jai Baba. Thank you. జై బాబమ్మ, చక్కగా బాబావారి ప్రార్థన చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మౌనం, తర్వాత బాబావారికి హారతిని సిహెచ్ నాగలక్ష్మి గారు వారు జన్మదిన సందర్భంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మౌనం అండి ఇప్పుడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ, మీరు బాబావారికి హారతిని పాడండి అమ్మా. నాగలక్ష్మి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. నాగలక్ష్మి మేడం గారు. జై బాబా వినిపిస్తుందమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా వినిపిస్తోందండి. చేయండి అమ్మా. మీరు హారతి పాడండి అమ్మా. జై బాబా అండి. జై అవతార్ బాబా. మెహర్ బాబా की जय. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము ఇయ్యావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము ఇయ్యావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే
శాశ్వత హారతి. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అఘములు బాపగా జగమును వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేశాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, జై బాబా. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. హ్యాపీ బర్త్డే నాగలక్ష్మి గారు. జై బాబా అండి. హ్యాపీ బర్త్డే. జై బాబా. జై హ్యాపీ బర్త్డే అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబా అండి. జై బాబా. జై హ్యాపీ బాబా. బర్త్డే. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి అందరికీ జై నాగలక్ష్మి గారు. మెహర్ బాబా. జై పుట్టినరోజు మెహర్ బాబా. శుభాకాంక్షలు నాగలక్ష్మి గారు. జై బాబా. థ్యాంక్ యూ అండి పుష్పలత గారు. బాబా జై బాబా. Where is the cake? అందరికీ జై బాబా అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబా. జై బాబా అండి. కేక్ లేదండి మాకు. పుట్టినరోజు శుభాకాంక్షలు. కేక్ లేదు. జై బాబా. జై బాబా అండి అందరికీ. థ్యాంక్ యూ. ఇప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది, రేపు వచ్చినాక హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది. అలాగే అలాగే. హ్యాపీ బర్త్డే లక్కీ పాప. జై బాబా. జై జై బాబా అండి. అరుణ రవీంద్ర మేడం గారు, అందరికీ జై జై బాబా అండి. బాబా. జై బాబా. స్మరణానుభవమే నిత్యహారతి అన్నట్టు చక్కటి హారతి చేశారమ్మా. మీకు ధన్యవాదాలు నాగలక్ష్మి మేడం గారు. అందరికీ జై బాబా అండి. ఈ కార్యక్రమం జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.